ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పొగాకు వల్ల కలిగే నష్టాలపై ముద్రించిన అవగాహన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో మన శరీరంలోని అన్ని అవయవాలకు నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్తో పాటు పక్షవాతం, అంధత్వం, రక్తనాళాలు గట్టిపడడం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికీ పొగాకు, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నవారు తమ అలవాట్ల నుండి విముక్తి యోగాతో సాధ్యపడుతుందన్నారు. నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర క్యాంపెయిన్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ధన, ప్రాణ, మాన హానికి కారణమవుతున్న పొగాకు, మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యం సాధనలో భాగంగా ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరపకూడదనే నిబంధనను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువతీ యువకులు పొగాకు ఉత్పత్తుల వినియోగ వ్యామోహంలో పడకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి అలవాట్లను గమనించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో పొగాకు దుష్ఫలితాల అంశంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇతర వస్తువులు అయితే ఉన్నాయి, మాదక ద్రవ్యాలు అయితే ఉన్నాయి, ఇవన్నింటినీ తీసుకోవడం వల్ల ఎన్ని నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది, సో ఎట్లాగా జీవితాలు నాశనం అయిపోతాయి, దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నాము. సో దీని ద్వారా మెయిన్లీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని దీన్ని విడిపించడము, అండ్ ఎవరైతే దీన్ని క్యూరియాసిటీకి బట్టి తీసుకోవాలని ఆలోచిస్తున్నారో వాళ్ళని దాని జోలికి వెళ్లకుండా దాని నుంచి దూరంగా పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దీని నుంచి జరిగే నెగిటివ్ ఇంపాక్ట్ని, అది నేను చెప్తాను కదా, మానహాని, ప్రాణహాని, ధనహాని అన్నీ జరుగుతాయి దీంట్లో. సో మనం రోడ్లో వెళ్ళి యాక్సిడెంట్లు చూస్తుంటే మందులు తాగి డ్రగ్స్ తీసుకుని లేదా స్మోకింగ్ చేసుకుంటూ పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అన్ని రకాలుగా ప్రాబ్లం ఉండే ఈ ద్రవ్యాలు అలాగే ఈ టొబాకో అయితే ఉన్నాయో దీన్ని మానేసి మనము హెల్తీ లైఫ్ని మనము ఆస్వాదించాలి, అలాగే మన జీవితానికి ఆహ్వానించాలి. ఈ భాగంగానే యోగాంధ్ర కూడా ఒక మంచి సందేశం అలాగే సన్నివేశం. ఇప్పుడు యోగాంధ్ర భాగంగా ఎవరైతే టొబాకో మానేయాలనుకుంటున్నారో మానేసి ఒక సంకల్పం తీసుకొని ఒక 10 రోజులు కూర్చొని యోగా చేయండి, హెల్త్ బాగుంటుంది. మీరు ఇన్ని రోజులు అయితే టొబాకో తీసుకొని అన్ని హెల్త్ అంతా పాడైపోయింది, అవన్నీ రికవర్ అయిపోతాయి. కాబట్టి